వెల్కమ్ టు వీకే టాక్స్. మార్చి 15th వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. యాక్చువల్గా ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ 1962లో కన్స్యూమర్ రైట్స్ గురించి అఫీషియల్గా చెప్తూ కాంగ్రెస్కి ఒక లెటర్ రాశారు. అందుకని ఈ రోజుని తీసుకుంటాం. మనకు తెలిసిందే ఈ రోజు అంటే కన్స్యూమర్ రైట్స్ అంటే ఆ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి, వాటి గురించి అవగాహన కల్పించడం, ఇవన్నీ అనమాట. యాక్చువల్గా కన్జ్యూమర్ రైట్స్ గురించి మన దేశంలో ఎప్పటి నుంచి అంటే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఒక చాప్టర్ కూడా ఉంది. అప్పటి నుంచి కూడా కన్జ్యూమర్ గురించి చాలా క్లియర్గా కన్జ్యూమర్ హ్యాపీగా ఉండాలి, ఆ ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని కౌటిల్యుడు చెప్పాడు. తర్వాత మార్కెట్ అలావుద్దీన్ ఖిల్జీ ఇవన్నీ కూడా మనకి క్లారిటీ ఉంది. అయితే వాళ్ళ కౌటిల్యుడు ఏం చెప్పాడంటే అర్థశాస్త్రంలో వ్యాపారి ఏ తప్పు చేయకూడదు, ఒకవేళ తప్పు చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి. అడల్టరేషన్ కానీ పాల్పడ్డాడంటే చాలా ఎక్కువ జరిమానా విధించాలి, పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఇవ్వాలి. దాంతో వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. తద్వారా కన్జ్యూమర్కి మంచి ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. అలా చూడవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని అని చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడే ప్రాస్పరస్ స్టేట్ ఉంటుంది, అప్పుడే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ప్రజలు హ్యాపీగా ఉంటేనే రాజు హ్యాపీగా పాలించగలుగుతాడు అనేది క్లియర్గా అనమాట. ఒక విధంగా కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అన్న ఒక కాన్సెప్ట్ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం నుంచి, కౌటిల్యుడి యొక్క థాట్స్ నుంచే వచ్చింది మనకి అది. మన దేశంలో అయితే నేషనల్ కన్జ్యూమర్ డే వచ్చేసి December 24th జరుపుకుంటాము. కారణం ఏంటంటే 1986లో మొట్టమొదటిగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది రిపీల్ అయ్యి 2019లో కొత్త యాక్ట్ వచ్చింది. బట్ మనం December 24th కన్జ్యూమర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇయర్ థీమ్ 2026 థీమ్ ఏమిటంటే సేఫ్ ప్రొడక్ట్స్ అండ్ కాన్ఫిడెంట్ కస్టమర్స్. అంటే డిజిటల్ ఏజ్లో ఎక్కడెక్కడ మన డిజిటల్ ఏజ్ మార్కెట్ ఉంది కాబట్టి సో అక్కడ ప్రొడక్ట్స్ చాలా సేఫ్గా ఉండాలని, అలాగే కన్జ్యూమర్కి తన రైట్స్ గురించి తన మొత్తం అన్నీ తెలియాలి అని చెప్పేసి అకౌంటబిలిటీ పెరగడానికి ఈ థీమ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.